హలో అండి, నమస్తే. వాష్రూమ్ అనేది ఎంత జిడ్డు పట్టినా తెల్లటి మరకలు కానీ నల్లటి మరకలు ఏ మరకలైనా సరేనండి, ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. మా వాష్రూమ్ అనేది ఇలా తెల్లగా గారపట్టిన మరకలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనము ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఈ బాత్రూమ్ని ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. వాష్ బేసిన్ని, డోర్ని, సింక్ను, సోప్ బాక్స్ని అన్నిటినీ కూడా మనము ఒకే లిక్విడ్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్ అనేది నీట్గా కొత్త దానిలా మెరిసిపోతుంది. ప్రతి మూల కూడా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తుందండి. ఈ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. వెస్టర్న్ కానీ ఇండియన్ కానీ ఎలాంటి టాయిలెట్ అయినా సరేనండి, గారపట్టిన మరకలు అనేవి ఇట్టే తొలగిపోతాయి. దీనికోసం నేను ముందుగా 4-5 నిమ్మకాయలను తీసుకోవాలండి. అవి కూడా కుళ్ళిపోయినవైనా సరేనండి, వేస్ట్ అని పడేసాం కానీ వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 నిమ్మకాయలు అనేవి పాడైపోయాయి, వాటిని తీసుకున్నాను. మిగతా వాటిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయల్లోకే మీరు డైరెక్ట్గా బేకింగ్ సోడా లేదా వంట సోడా అంటారు కదండి, దాన్ని కూడా 1 స్పూన్ వరకు వేసేయండి. చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదా, ఏ వెనిగర్ అయినా పర్వాలేదండి. ఈ నిమ్మకాయల పైన కొద్దిగా వేసేయండి. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా హాట్ వాటర్లో కూడా వీటన్నిటిని కలిపేసేయండి. గిన్నెలో వాటర్ని సగం వరకు తీసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా వాటర్ని మరగనివ్వండి. కట్ చేసుకున్న నిమ్మకాయలన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో వేసేసి కొద్దిసేపు ఈ నిమ్మకాయలు అనేవి మెత్తబడేంత వరకు కూడా వేడి చేయాలండి. అప్పుడే దాంట్లో ఉండే రసం అనేది ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. 1 టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ హాట్ వాటర్ కొద్దిగా మరుగుతున్నప్పుడు సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ని కానీ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని కానీ కొద్దిగా వేయండి. ముందే వేసుకున్నామనుకోండి, ఈ వాటర్ అనేవి త్వరగా పొంగుతాయి. తర్వాత స్టవ్ని కూడా క్లీన్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా, లాస్ట్లోనే మనము పౌడర్ని కానీ లిక్విడ్ని కానీ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటిని కలిపినప్పుడు 2-3 పొంగులు వచ్చేంత వరకు కూడా వేడి చేయాలి. తర్వాతనే మనము స్టవ్ కూడా ఆఫ్ చేసుకోండి. ఇలా చేయటం వల్లనే నిమ్మకాయలో ఉండే రసం అంతా కూడా ఈజీగా వచ్చేసిందండి. మనం క్లీన్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది. చూసారు కదండి. తర్వాతనే మనం స్టవ్ను ఆఫ్ చేసుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత టీ వడపోసే జాలి ద్వారా బకెట్లోకి సపరేట్ చేసుకోండి. వీటిలో ఉండే నిమ్మకాయలను అలాగే ఉంచేసి కొన్ని చల్లని వాటర్ని వేసి ఆ నిమ్మకాయలో ఉండే రసానంతా తీసామనుకోండి, మరికొద్దిగా లిక్విడ్ అనేది వస్తుంది. ఇలా కాకుండా చిన్న చిన్నగా నిమ్మకాయలను కట్ చేసి మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. అప్పుడు పేస్ట్ వస్తుంది కదా, దాన్ని డైరెక్ట్గా వాటర్లో కలిపి లేదా ఇలా టీ జాలి ద్వారా సపరేట్ చేసి వాష్రూమ్లో చల్లినా కూడా మరకలు అనేవి ఈజీగానే తొలగిపోతాయి. వేడిగా ఉన్నప్పుడే ఈ వాటర్ని వాష్రూమ్లో మొత్తం కూడా చల్లాలి. టైల్స్ పైన కానీ, వాష్రూమ్లో కానీ, సింకులో, సోప్ బాక్స్ పైన, ట్యాప్స్ పైన, వాష్రూమ్ డోర్ పైన, ఇలా అన్నిటిపైన కూడా ఒకేసారి ఈ వాటర్తో చల్లేసామనుకోండి, ఒక 5 నిమిషాల పాటు చల్లిన తర్వాత రెస్ట్ ఇవ్వండి. దీనివల్ల మనము ప్రతిసారి రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదండి. ఎందుకంటే వాష్రూమ్ అనేది ఈ వాటర్కి కొద్దిగా మెత్తపడతాయి కాబట్టి ఆ మరకలు అనేవి చాలా ఈజీగానే తొలగిపోతాయి. నేనైతే ప్రతి మూలాలో కూడా ఈ వాటర్ని చల్లానండి. ట్యాప్స్ కూడా సోప్ మరకలు, వాటర్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదండి, దాన్ని కూడా కొద్దిగా తడిపేసి 5 నిమిషాల తర్వాత నేను ఇక్కడ వైపర్ స్టిక్ని తీసుకొని వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మీరు చీపురు కట్టను, బ్రష్ని యూజ్ చేయటం కంటే వైపర్ స్టిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా క్లీన్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది. నాకైతే ఎక్కువగా శ్రమ అని కూడా అనిపించదు. ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, ఈ ఒక్క వైపర్ స్టిక్తో ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు క్లీన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పెయిన్ లాంటివి వస్తాయి కదండి, అలాంటి వారికి అయితే ఇలా నిలబడే మనము వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి మూల కూడా నీట్గా క్లీన్ అవుతుందండి. చీపురు కంటే కూడా ఈ వైపర్ స్టిక్కే చాలా బాగా యూజ్ అవుతుంది. వాష్రూమ్ టైల్స్ని కూడా నేను ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడంటే వాష్రూమ్ని క్లీన్ చేయడానికి చాలా రకాల పద్ధతులు వచ్చాయి, కానీ ఇదైతే ఒకప్పటి కాలం నాటి పద్ధతి అండి. అప్పుడైతే హార్పిక్, బ్లీచింగ్ పౌడర్, యాసిడ్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయలేరు కదండి. అలాంటప్పుడు ఇలాంటి నిమ్మకాయలను హాట్ వాటర్లో వేసి వాష్రూమ్ని క్లీన్ చేసేవారు. వాష్రూమ్ డోర్ని మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కదా,
మామూలుగా స్పాంజ్ స్క్రబ్బర్తో కానీ లేదా ఇలాంటి వైపర్ స్టిక్తో మనము ఒకేసారి క్లీన్ చేసామనుకోండి నీట్గా అవుతుంది. ఇలా వాష్రూమ్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక బాత్రూమ్ని మాత్రం మనము బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి కదండి. వైపర్ స్టిక్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి బ్రష్తో ఇలా కొద్దిగా వాటర్ని ముందుగా వేసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఎంత గార పట్టిన మరకలైనా సరేనండి ఈజీగా తొలగిపోతాయి. మనం ఖచ్చితంగా ఒక 5 మినిట్స్ పాటు ఈ వాటర్ని వేసి అలాగే ఉంచిన తర్వాతనే క్లీన్ చేసుకోవాలి. బాత్రూమ్ని రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి వాష్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాక మీకు గారపట్టిన మరకలు కానీ తెల్ల మరకలు కానీ నల్ల మరకలు కానీ ఎల్లో మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. మనం బాత్రూమ్ని క్లీన్ చేస్తున్నప్పుడు నురుగా అస్సలకే రాదండి, కానీ దానికి ఉండే మరకలు అనేవి ఈజీగా తొలగిపోతాయి. మీకు వాటర్తో క్లీన్ చేస్తున్నప్పుడు చూడండి అక్కడ మురికి అనేది మీకు వాటర్లో కనిపిస్తుంది. బాత్రూమ్ని క్లీన్ చేసుకోవాలంటే బ్రష్తో రుద్ది కడగాల్సిన పని లేదండి. ఇలా కొద్దిగా రాస్తే చాలు దానికి ఉండే మురికి అనేది తొలగిపోతుంది. మీకు ఈజీగా మరకలు అనేవి కూడా పోతాయండి. వాష్రూమ్ కూడా ఎప్పటి మాదిరిగా నీట్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా అస్సలకే రాదు. బాత్రూమ్ని క్లీన్ చేసుకునేటప్పుడే వాష్ బేసిన్ని కూడా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలండి. దీంతో పాటు సోప్ బాక్స్ని అలాగే ట్యాప్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాష్రూమ్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంటుంది. ప్రతిదీ చూపించాను అనుకోండి వీడియో లెంతీ అవుతుంది కదా, ముఖ్యమైన వాటిని మాత్రమే ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ స్టూల్ని కూడా ఇదే పద్ధతిలో క్లీన్ చేసుకున్నానండి. సోప్ బాక్స్ని అన్నిటినీ చెప్పాను కదండి, అందుకొరకే ప్రతిదీ చూపించడం లేదు. ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూడండి అన్ని కొత్త దానిలా నీట్గా కనబడతాయి. ట్యాప్ పై ఉండే సోప్ మరకలు వాటర్ మరకలు కూడా తొలగిపోతాయి. చూడండి బాత్రూమ్ కూడా నీట్గా లోపట ఎల్లో మరకలు కానీ గారపట మరకలు అనేవి అస్సలకే కనిపించడం లేదు కదా. ఇంతకు ముందు చూసారు కదండి వాష్రూమ్ టైల్స్కి తెల్లటి మరకలు ఉన్నాయి కదా, ఆ మరకలు అనేవి మీకు అస్సలకే కనిపించవు. వాష్రూమ్ డోర్ని కూడా చూసారు కదండి, ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి ప్రతిదీ క్లీన్ చేసుకోవడానికి ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది. చూసారు కదండి వాష్రూమ్ టైల్స్ అనేవి ఎంత నీట్గా క్లీన్గా అద్దంలో మెరిసిపోతలేవండి. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఈ లిక్విడ్తో ఒక్కసారి ట్రై చేయండి. దీనికి డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి. పైసా ఖర్చు పెట్టకుండా కుళ్ళిపోయిన నిమ్మకాయలతోటే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, అప్పుడు వాష్రూమ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకున్నాక మీకు మరొకసారి వాష్రూమ్ని చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇక్కడ రుద్ది కడగాల్సిన పని కూడా లేదని చెప్పాను కదండి, ఒక వైపర్ స్టిక్తో మామూలుగా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటేనే మరకలు అనేవి అస్సలకే కనిపించడం లేదు. వాష్రూమ్ మొత్తాన్ని కూడా చూపించాను కదండి, మీకు ఎక్కడ కూడా ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు. ట్యాప్స్ కానీ సింక్ కానీ సోప్ బాక్స్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ప్రతి మూల కూడా తలతల మెరిసిపోతుందండి. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.